నమస్కారం. పిఎంసి స్పెషల్ ఎపిసోడ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం మహాయోగి లక్ష్మమ్మ లోటస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం. వార్షికోత్సవ సందర్భంగా మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఈ అదోని మహా పిరమిడ్ యొక్క విశేషాల గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జి పాండురంగ శెట్టికర్. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో. ఎస్ సార్, ఎంతో అద్భుతమైన ధ్యాన కేంద్రం. మరి 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. మరి ఈ వార్షికోత్సవం సందర్భంగా మనం మీ యొక్క అనుభవాలు తీసుకుందామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో ఈ ఫస్ట్ టైం ఈ పిరమిడ్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు సార్? లేకపోతే ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో మీరు ఎలా రావడం జరిగింది? 1998 ఆగస్ట్లో ప్రతిసారి ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ. ఓకే. వాసవి కళ్యాణ మంటపంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆదంలో ఎవరు పిరమిడ్ మాస్టర్ లేరు కాబట్టి ఎమ్మినూరు నాగలు తినేవాళ్ళు లీడ్ తీసుకొని సార్తో ఇక్కడ ప్రోగ్రాం పెట్టించారు. ఓకే. అప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఓ వెరీ గుడ్. పిలిస్తే నాకు అదే ఫ్యాక్టరీలో వర్క్స్ ఉండే దాని నుంచి కాదు అని వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినలేదు. ఎట్లయినా వచ్చి తీరాలా అది ఇది అంటే లేటు వస్తానంటే పర్వాలేదు అన్నారు. ఓకే. సరే అని చెప్పి వాళ్ళు కండక్ట్ చేస్తా ఉన్నారు. నేను 12:30కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అందరూ మెడిటేషన్లో కూర్చున్నారు. మొదల నుంచి కూడా నాకు ఇది కొంచెం చిన్నప్పటి నుంచి ఋషులు వాళ్ళంతా ఫారెస్ట్లో పోయి ధ్యానం చేస్తారు కాబట్టి మనం ఎందుకు చేయరాదు అనే ఒక ఇది ఉండింది. ఓకే. ఇంకా సారు ధ్యానం చేపిస్తామంటే చూసి నేను కూడా ధ్యానంలో కూర్చున్నాను. కూర్చుంటే నాకు కూడా మంచిగా అనిపించింది. ఓకే. అనిపించిన తర్వాత అట్లా కంటిన్యూ అయిపోతా ఉన్నాము. సార్ నువ్వే ఇన్ఛార్జ్ తీసుకొని నువ్వే ఇక్కడ మొదలు పెట్టు అన్నారు. ఓ పెట్టు అన్నాక సరే సరే పెడతాను అని చెప్పి అప్పుడు మేమంతా ఒక 20 మంది ఫ్రెండ్స్ డైలీ మా ఫ్యాక్టరీలో కలిసి ఫ్యాక్టరీలోనే ధ్యానం చేసేవాళ్ళం. ఓకే. సారు ఎవరి మంత్ వచ్చేవాళ్ళు. 1 మంత్ ఎవరి మంత్ మా ఇంట్లో వచ్చి దిగేసి 1 వీక్ ఉండేవాళ్ళు. ఆ 1 వీక్లో ఇక్కడ మేము ఎక్కువ మంది వెళ్ళారు కాబట్టి ఎమ్మిగనూరు, బళ్ళారి, హాస్పేటు, ధర్మవరం, నాగల్దినే అందరూ వీళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే. ఒక 100 మెంబర్స్ మా ఇంట్లో స్టే చేసేవాళ్ళు. ఓకే. ఆ 100 మెంబర్స్కి కూడా మార్నింగ్ పొద్దున టీ తాగేసి వాకింగ్ పోయేవాళ్ళం సార్ అంటే. ఓకే. వాకింగ్ అయిపోయిన తర్వాత అందరూ స్నానాలు చేసి 9 o'clock బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత సార్ యాదో ఒక ప్రోగ్రామ్ స్పీచ్ ఇచ్చేది, అందరినీ అడిగేది అది చేస్తూ ఉంటారు. ఓకే. తర్వాత 1:30కి బ్రేక్ ఇచ్చేసి లంచ్ తీసుకునేది. మరి 3:30 వరకు బ్రేక్. లంచ్ అయిపోయిన తర్వాత 3:30 నుంచి మరి సార్ క్లాస్ తీసుకునేవాళ్ళు. ఓకే. ఈవినింగ్ 6:30, 7 వరకు తీసుకునేవాళ్ళు. 7 నుంచి 9 వరకు బ్రేక్ డిన్నర్కి. 9 నుంచి మరి రాత్రి 12 వరకు తీసుకునేవాళ్ళు. ఓ ఇట్లా ఎవరి మంత్ జరుగుతూ ఉంది. ఓకే. వచ్చిన వాళ్ళందరికీ బాగా ఫుడ్ అరేంజ్మెంట్స్, టీ అరేంజ్మెంట్స్ అంతా నా మిస్సెసే చూసుకునేది. హోటల్లో చెప్పేవాళ్ళం కాదు, ఎందుకంటే సార్కు బాగుండదు, ఇంట్లోనే చేస్తామని చెప్పి అందరికీ ఇంట్లోనే, విడిది ఇంట్లోనే, ఫుడ్ కూడా ఇంట్లోనే. ఓ వెరీ గుడ్. నా మిస్సెస్ చాలా కేర్ తీసుకొని చేసేది. సార్ కూడా చాలా హ్యాపీ అయ్యేవాళ్ళు. ఇట్లే జరుగుతా కొన్ని సంవత్సరాలు ఇట్లే జరిగింది. ఆదంలో కూడా బాగా డెవలప్ అయ్యింది. సార్ వచ్చినప్పుడల్లా ప్రోగ్రామ్స్ ఇంట్లో లేదు అంటే కానీ ఫ్యాక్టరీలో హాలిడే ఇచ్చేసి ఒక 2 days ఫ్యాక్టరీలో షెడ్ అంతా క్లీన్ చేపించి సార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళం. ఓ వెరీ గుడ్. ఒక 2 years అట్లా జరిగింది. జరిగిన తర్వాత బయట ఒక రూమ్ తీసుకొని పెట్టుకుంటాము అని చెప్పి అట్లా స్టార్ట్ చేసాము. ఓకే. మా ఆఫీస్ ఉండింది ఊర్లో. ఆ ఆఫీసు 6 గంటలకే బంద్ చేసేసేది. 6 నుంచి 9 వరకు మన ప్రోగ్రామ్స్ పెట్టుకునేవాళ్ళు, క్లాస్ డైలీ నడుపుకునేదానికి. ఓకే. తర్వాత ఇక్కడ రెడ్డి హాస్టల్ అని ఒకటి ఉంది. ఆ రెడ్డీస్ రిక్వెస్ట్ చేసుకుంటే ఒక పెద్ద రూమ్ ఇచ్చారు. ఓకే. పర్మనెంట్గా ఇచ్చారు మాకి. అప్పటి నుంచి కంటిన్యూస్గా రెడ్డి హాస్టల్లో నడుపుకునే వాళ్ళము. గ్రౌండ్ కూడా చాలా పెద్దది అది. ఓకే.
దాని నుంచి సండేస్ మాస్టర్ని పిలిపించేది ఇదంతా చేసి ఇట్లే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కంటిన్యూ చేస్తా ఉన్న తర్వాత ఒక 3 మంత్స్కి ఒక పెద్ద ప్రోగ్రాం పెడతాము, ఎందుకు సార్ వచ్చినప్పుడు బాగుంటుంది అని చెప్పి సార్కి అడిగాము. పెట్టండి అన్నారు. ఒక 10,000 మెంబర్స్తో ప్రోగ్రాం నడిపాము. ఓ, ఆ కాలంలో అదే పెద్ద ప్రోగ్రాము, 10,000 మెంబర్స్. చాలా ఎక్సలెంట్ సార్. సో 10,000 అదోనిలో అంటే అదోని. ఇక్కడ 10,000 మెంబర్స్తో చేశారు. చేసాం. చాలా ఆ 10,000 మెంబర్స్ కూడా అంత నైట్ ఈవినింగ్ కాబట్టి నైట్ ఫుడ్ అంతా అరేంజ్ చేసాం. అంటే ఇది 10,000 మెంబర్స్కి ఎక్కడ అరేంజ్ చేశారు? గ్రౌండ్లో అరేంజ్ చేశారా? గ్రౌండ్ టీజీఎల్ హై స్కూల్ గ్రౌండ్, అచ్చా. మా స్కూల్ ఉంది, అదే స్కూల్ గ్రౌండ్లో అరేంజ్ చేసాము. ఓకే. అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడే గ్రౌండ్లో నేను, పాల్ సారు, పత్తి సారు అందరూ నిలబడినాము. ఆంజనేయ స్వామి సారు మన వాళ్ళంతా ఒక 10-15 మంది నిలబడినాము. సారు వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఏమన్నా మిస్టేక్ జరిగిందేమో, ఫస్ట్ టైం కదా సార్, ఏమన్నా తప్పు అంటే క్షమించండి సార్ అని నేను రిక్వెస్ట్ చేశాను. చాలా బ్రహ్మాండంగా చేసినావు అసలుకి అని మెచ్చుకున్నారు సార్. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ట్రక్కింగ్ పోయేది అది అంతా మేమే మాస్టర్లను పిలుచుకొని పోతా ఉంటే ఓకే. ఇట్లే కంటిన్యూ అయ్యేది. స్కూల్స్లో కూడా అప్పుడే అడాప్ట్ చేసేసాం మేము ఆదోన్లో. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఏం చేసామంటే గిన పేషెంట్స్ ఉన్నారు, అంటే బీపీ ఎక్కువ ఉండేవాళ్ళు, షుగర్ పేషెంట్స్. ఒక షుగర్ పేషెంట్స్ని ఒక 300 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. అంటే డైలీ వాళ్ళే సెల్ఫ్గా ఇన్సులిన్ వేసుకునే వాళ్ళని. అట్లా వాళ్ళని సెలెక్ట్ చేసేసి మేము ధ్యానం చేసే దగ్గర పిలిపించి కంటిన్యూ ధ్యానం చేపిస్తామంటే స్లోగా అందరూ ఇన్సులిన్ వాడేది మానేశారు. వెరీ గుడ్. మానేసిన తర్వాత వాళ్ళంతా చాలా హ్యాపీ అయినారు. తర్వాత ఈ లేడీస్కి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇవి ఉంటే కూడా వాళ్ళకి అంత నయం అయిపోయింది. కొంతమందికి సీవియర్ బ్రెయిన్ ఇది అయ్యేది, వాళ్ళకు కూడా చాలా బాగా అయింది. బీపీ ఉండే వాళ్ళకి నార్మల్ అయింది. ఇట్లా ఒక్కొక్కరికి పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకొని మేము వాళ్ళ దగ్గర పోయి ఇన్వైట్ చేసేవాళ్ళం. ఓకే. ఒక పేషెంట్ అయితే ఒక అమ్మాయి 16 ఇయర్స్, చాలా పూర్ ఫ్యామిలీ, క్యాన్సర్ వచ్చింది. అయ్యో. ఆ కాలంలో వాళ్ళు హైదరాబాదు, మెడ్రాసు అంతా చూపిస్తే ఇంకా 15 to 20 డేస్లో చనిపోతుంది అని చెప్పేశారు. వాళ్ళు ఏడిస్తా అంటే వద్దు అని చెప్పి మేమేం చేసామంటే వాళ్ళ ఇంట్లో ఆయమ పండుకొని ఉంటే 24 అవర్స్ షిఫ్ట్స్ పెట్టుకున్నాం, 3 షిఫ్ట్లు పెట్టుకొని ధ్యానం చేసాము. ధ్యానం చేసిన తర్వాత 21 డేస్ నుంచి ఆయమకి క్యూర్ అవుతా వచ్చింది. 41 డేస్ పెట్టాం మేము అట్లే కంటిన్యూస్గా. తర్వాత 41 డేస్ అయిపోయిన తర్వాత ఆయమ్మని పిలుచుకొని పోయి హైదరాబాదు, మెడ్రాసు ఎవరైతే డాక్టర్స్ చనిపోతుందని చెప్పినారో అదే హాస్పిటల్కి పిలుచుకొని పోతే అసలు క్యాన్సరే లేదని చెప్పారు. ఓహ్, ఎక్సలెంట్ సార్. ఇది అయిన తర్వాత పెద్ద హరివానంలో క్లాస్ పెడతామని పెద్ద హరివానం పోయి అంతా ఇది చేసాము. అంత క్లాస్ అయిపోయిన తర్వాత బస్ ఎక్కి వస్తా అంటే గిన ఒక ఆయన వచ్చేసి మీరు ఆరోగ్యం బాగవుతుంది అది ఇది అని చెప్తా అన్నారు కదా, మరి ఛాలెంజ్ చేస్తారా అన్నాడు. ఛాలెంజ్ చేస్తాను అని చెప్పాను. ఇన్ని చూసిన తర్వాత మనము ఎన్నిక ఎందుకు పోతాము, ఛాలెంజ్ చేస్తామని చెప్పినాను. అయ్యిందా అతను ఊరికే నోరు ముచ్చుకొని పోయేస్తాడు. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఓకే. ఇట్లే స్లోగా అక్కడక్కడ అంతా డిఫరెంట్ ప్లేసెస్లో ధ్యానం నేర్పించేది మొదలుపెట్టి బాగా చేసేవాళ్ళం. 2006లో సారు పిరమిడ్ కట్టాలా అని చెప్పారు. ఓకే. పిరమిడ్ కట్టాలా అని చెప్పి నాకే ఇన్ఛార్జ్ ఇచ్చారు. నాకు వద్దు సార్ ఎవరికన్నా ఇవ్వండి అని చెప్పాను. లేదు నీ ద్వారానే అయ్యేది, నువ్వే చేయాలా అన్నారు. సరే మేమంతా ఫ్రెండ్స్ అంతా కలిపి కొంచెం డబ్బులు వేసుకొని స్టార్ట్ చేసాము. ఇంకా ఎవరి ఆదంలో పోయి పెద్దవాళ్ళని అడిగినా కూడా ధ్యానంకి ఎవరు ఇస్తారు, గుడికి అయితే ఇస్తాము అంట. ఒక 1 year అయిన తర్వాత సారు ఆదోనికి వచ్చారు. సార్ అసలుకి ఏం డబ్బులు కావటం లేదు, చాలా అవస్థపడతా ఉన్నాము,
ఎట్లా చేయాలో అంటే ఆ దినమంతా మీటింగ్ అయిపోయిందా సార్ జోలి పట్టుకొని అంతా తిరిగి ఇక్కడ 400-500 మెంబర్స్ వచ్చారు ఆ దిన క్లాస్కి. వాళ్ళతో ఇప్పించుకున్నాడు. కొంతమంది గోల్డ్ రింగ్ వేసినారు, గాజు వేసినారు, క్యాష్ ఉన్న వాళ్ళు క్యాష్ వేసినారు. నాకు కొంచెం బాధ అయిపోయింది. ఎందుకంటే గురువుగారితో ఇది చేపిస్తాం కదా, చాలా తప్పు చేసినాము అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను. సార్ ఏమనుకోద్దండి, ఇంకొకసారి మీకు ఇట్లా చెప్పను, మేము ఎట్లా కష్టపడి కడతాము అని చెప్పి సార్కి మాట ఇచ్చి కంప్లీట్ చేసేసాము. ఓకే. 2008లో వెరీ గుడ్. కంప్లీట్ అయిందే. సారే వచ్చి ఇనాగ్రేషన్ చేయమన్నాము. అప్పుడు మా ఎమ్మెల్యే గారు అని పిలిపించి ఆయనతోనే రిబ్బన్ కట్ చేయించారు. అచ్చా. ఇంత బ్యూటిఫుల్గా పిరమిడ్ మనకి దగ్గరలో ఎక్కడ లేవు. ఓకే. అంటే ఇంత ఫెసిలిటీస్తో ఉండే పిరమిడ్స్ ఎక్కడ లేవు. కాబట్టి సార్ ఎక్కడ పోయినా కూడా ఆదన్ పిరమిడ్ చూస్తాండి, ఆదన్ పిరమిడ్ చూస్తాండి అని చెప్పేవాళ్ళు. అందరూ వచ్చి చూసేవాళ్ళు. చూసి అందరూ ఆనందపడేవాళ్ళు. ఓకే. మాకు కూడా హ్యాపీ అయ్యేది, వాళ్ళు వచ్చి చాలా బాగుంది అని చెప్తా ఉంటే. ఇట్లా జరుగుతూ ఉంది. అప్పుడు సారు ఎప్పుడు ఆధునికి వచ్చినా ట్రైన్లోనూ బస్సులోనే వచ్చేవాళ్ళు. ఓకే. ఒకసారి కర్నూలుకి పోయిన తర్వాత వాళ్ళ సార్కి చెప్పినాను, సార్ నాకు నచ్చటం లేదు, సార్ కర్నూలు డిస్టిక్లో ఎక్కడన్నా పోనీ నాకు చెప్పండి, నేను వచ్చి పిలుచుకొని పోయి కార్లో తిప్పుతాను అని చెప్పాను. అప్పటి నుంచి వాళ్ళు చెప్తే గిన నేనే కారు ఇక్కడి నుంచి తీసుకొని పోయి సార్ని కార్లో పిలుచుకొని పోయి క్లాసులు అంతా కంప్లీట్ చేసిన తర్వాత వస్తూ ఉంటుంది. ఓకే. ఇట్లా కొన్ని రోజులు జరిగింది. తర్వాత కర్నూలులో ధ్యాన మహాయజ్ఞం పెట్టాలా అని చెప్పి స్టార్ట్ చేసినారు. జస్ట్ ఒక 1 వీక్ ముందు వరదలు వచ్చేసి మన పిరమిడ్ అంతా ఇసుక అంతా చాలా గలీజ్ అయిపోయింది. అయ్యో. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, పిరమిడ్ అంతా ఇట్లా వరదలకి అంతా ఇది అయిపోయింది అంటే ఆదు నుంచి అందరూ పోయి అంత క్లీన్ చేసి అంత సెటరైట్ చేసి ఇంకా ధ్యాన మాగ్నానికి ఏమేమి కావాలనో అంతా అరేంజ్మెంట్స్ చేసి వచ్చినాం. ఓకే. ఇట్లా జరుగుతూ ఉంది. తర్వాత సంఘాల పిరమిడ్ స్టార్ట్ చేయాలని చెప్పారు. ఎక్కడండి? సంఘాల. ఓకే. వద్దులేని సార్ ఎవరినైనా పెట్టండి అంటే సార్ ఏం లేదు, నువ్వే ఉండాలా అన్నారు. ఓకే. దానికి కూడా చీఫ్ ప్యాటర్న్ అన్నీ చేశారు. తర్వాత కర్నూలు జగన్నాథ్ గట్టు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓకే. జగన్నాథ్ గట్టు ఇన్ఛార్జ్ వద్దు సార్ నాకని చాలా చెప్పినాను. లేదు పండు నువ్వే చేయాల్సిందే, ఇంతకుముందు ఎవరు చేయలేదు. అది ఎట్లయినా సార్ ఒక జాగా చూపించారనమాట. ఓకే. ఈ 8 acres గవర్నమెంట్తో పోరాడి నువ్వు తేవాలా అని చెప్పారు. రిజిస్టర్ చేసే డాక్యుమెంట్ నాకి 100 crores ప్రాజెక్ట్ చేస్తాను నేను అన్నారు. పొలిటికల్గా జనరల్గా నేను పొలిటికల్గా అగనెస్ట్గా ఉంటాను. ఓకే. పొలిటికల్గా కలిసే దీనికే ఇచ్చాడు. సరే సంఘాల అంతా పోయి పెద్ద షెడ్ వేయించేసి అంతా ధ్యానంకి అరేంజ్ చేసేసి అంతా చేసేస్తుంది. జగన్నాథ్ గట్టు కూడా కొంచెం టేకప్ చేసేసి అంత క్లీన్ చేపించి చిన్న పిరమిడ్ భోజనాలకి అంత అరేంజ్మెంట్స్ చేసేసి గవర్నమెంట్తో ఎట్లా తేవాలా అనే దాని గురించి ఒక 1 year బాగా ఆలోచన చేశాం. ఆలోచన చేసి ఎవరిని పట్టుకుంటే అవుతుంది అని డిసైడ్ చేసేసి తర్వాత పేపర్స్ ఇచ్చేసి మాకు 13 acres కావాలని పెట్టేశాము. ఓకే. సార్ ఇట్లా పెట్టేసినాము, ఇట్లా అప్రోచ్ కావాలని కట్టాం బెస్ట్ అని చెప్పారు. ఆల్మోస్ట్ ఆల్ మనకి లాస్ట్ మంత్ మినిస్ట్రీ మీటింగ్ వరకు పోయేసింది. ఈవినింగ్ 6 o'clock సీఎం గారి సంతకం కూడా అయిపోయింది మీటింగ్లో పెట్టండి. అయిపోయిన తర్వాత 9:30కి మరి సీఎం గారు ఓన్లీ గవర్నమెంట్ ఒక్కటే పెట్టండి, వేరే ప్రైవేట్ ఏవో పెట్టద్దు అన్నారు. దాంట్లో మనది పక్కన పడిపోయింది ఫైల్. అంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టేస్తున్నారు, ఓన్లీ గవర్నమెంట్ ఒకటే తీసుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ మంత్లో జరుగుతుంది మినిస్ట్రీ, ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. దీంట్లో పాస్ అయిపోతుంది. సేవాదల్ చైర్మన్గా కూడా నన్నే చేశారు సార్. ఓకే. సేవాదల్ చైర్మన్ కూడా వద్దని చెప్తే కూడా సార్ వినలేదు. ఇంకా ఇట్లే కంటిన్యూ అవుతా ఉన్నాం. అచ్చా. ఇది మా హిస్టరీ.
సో ఈ పిరమిడ్ కట్టి 16 ఇయర్స్ అయింది కదా సార్. అవును. సో ఈ 16 ఇయర్స్లో ఇక్కడ ఎంతమంది ధ్యానులు వచ్చారు, వాళ్ళ ఒక అనుభవాలు ఏంటో కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? ఓకే. ఈ 16 ఇయర్స్లో ఇక్కడ దగ్గర దగ్గర 15,000 మంది పైన ధ్యానులు వచ్చి ధ్యానం నేర్చుకున్నారు. రెగ్యులర్ ధ్యానం చేస్తూ ఉన్నారు, డిసీజెస్ వచ్చిన వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మెజారిటీ లేడీస్ ప్రాబ్లమ్స్కి లేడీస్ జాస్తి మంది వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళంతా వాళ్ళ డిసీజ్ పోయిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీగా చెప్పేవాళ్ళు, మేము ఆ డాక్టర్ దగ్గర పోయింటిమి, ఈ డాక్టర్ దగ్గర పోయింటిమి, ఇంత ఖర్చు పెట్టుకున్నాము, ఏం కాలేదు, మాకు ఒక పైసా ఖర్చు లేకుండా ఇక్కడ క్యూర్ చేసి బాగా అయిపోయేసింది అసలుకి. అట్లా మీరు యా రోగమన్నా తీసుకోండి, కాలు నొప్పి తీసుకోండి, బ్యాక్ పెయిన్ తీసుకోండి, నడుము నొప్పి తీసుకోండి, ఏం తీసుకున్నా కూడా అన్నీ క్యూర్ అయ్యేటివే. ఓకే. కొంతమందికి క్యూర్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు మొన్ననే నేను కర్తాల్లో ఉన్నప్పుడు ఒక 3-4 అడిగారు నాకు, సార్ పిరమిడ్లో అన్ని క్యూర్ అవుతుంది అని చెప్తారు కదా, మరి పిరమిడ్ వాళ్ళకి ఎందుకు రోగాలు వస్తూ ఉంది అని నేను చెప్పాను. కర్మలు చాలా ఉంటాయి, కర్మల్ని పోగొట్టుకొని తర్వాత అట్లే కంటిన్యూ ధ్యానం చేస్తే వాళ్ళకి రోగం నయం అయిపోతుంది. ఓకే. కర్మలు పోకుండా రోగం నయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు పాత కర్మల్ని అనుభవించాలి కాబట్టి ఆ తప్పుల్ని కర్మల్ని పోగొట్టుకోవాలి. కర్మలు పోగొట్టుకుంటే మరి అట్లీస్ట్ పూర పోకుండా 50% 70% కర్మల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంది. అక్కడ కొంతమంది కర్మల్ని పోగొట్టుకోకుండా హెల్త్ బాగా కావాలంటే బాగా కాదు అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఏ జన్మలైనా సరే మనకి కర్మలు అన్నవి ఆ జన్మల నుంచి వస్తూ ఉంటాయి. కానీ ధ్యానం చేస్తే కనుక ఈ కర్మలు దగ్ధం అవుతుంది అనేసి చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఎస్ సార్. సో ఓకే. సో 16 ఇయర్స్ నుంచి ఈ విధంగా ఎంతోమంది ధ్యానులు రావడం, ఇక్కడ ధ్యానం చేసుకోవడం అని చెప్పారు. సో ఈ సబ్జెక్ట్ అసలుకి ఇంతవరకు ఎవరు అడగలేదు సార్. మొన్న కర్తల్లో అడిగారు, అంతా పిరమిడ్ వాళ్ళకే రోగాలు ఉన్నాయి, రోగాలు పోతాయి కదా అని చెప్పి నన్ను అడిగారు. అంటే అప్పుడు ఈ ఆన్సర్ చెప్పాను నేను. ఓహో ఇట్లానా అన్నారు. అచ్చా. లేకుంటే వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోతుందంటే వీళ్ళు ఊరికే చెప్తా ఉంటారు రోగాలు నయమైపోతుందని, వాళ్ళకే రోగాలు ఇంతమందికి ఉంటే కన్నా ఎందుకు ఇది కాలేదు, మీ గురువు గారు కూడా రోగంతోనే చచ్చిపోయినారు అని ఒక ఆయన. గురువు గారు రోగంతో చచ్చిపోలేదు, గురువు గారు బాగా కావాలా అంటే ఒక సెకండ్ చాలంతే. ఆయన దేహం విడిచిపెట్టి పోవాలా అన్నారు కాబట్టి ఏదో కారణం ఇది చేసుకున్నాడు. కానీ ఆయనకి ఇట్లాంటివంతా చిన్న చిన్నవి లెక్కకు కూడా రావు అని చెప్పారు. అంటే మహాయోగుల్లో కొన్ని ప్రణాళికలు ఉంటాయి సార్. ఆ ప్రణాళికను ఒక సామాన్యుని వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరి రామకృష్ణ పరమహంస తీసుకోండి, లేకపోతే రమణ మహర్షి తీసుకోండి, వాళ్ళు కూడా లాస్ట్ స్టేజ్ వాళ్ళు క్యాన్సర్ ఉండేది. కానీ వాళ్ళు కావాలని తీసేసుకోవచ్చు. కానీ ఎంతో మందిది కర్మలు వాళ్ళు తీసేసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కరెక్ట్. అంటే ఆయన పుస్తకాల్లో కూడా చదువుతున్నప్పుడు రమణ మహర్షి మరి ఎంతో మంది కర్మలు తీసేసుకోవడం మూలంగా ఆయనకి లాస్ట్ మూమెంట్లో ఆ రకమైన ఒక పెద్ద పుండు కింద ఏర్పడడం అది జరిగింది అనేసి. సో అంటే మహాయోగుల్లో గురించి మనం ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా తెలుసుకోవాల్సిన ఇంకా ఉంటూనే ఉంటుంది సార్. సో మరి మహాయోగి లక్ష్మమ్మ ధ్యాన కేంద్రంలో మీరు అద్భుతమైన పిరమిడ్ ఒకటి పైన కట్టారు. ఆ పిరమిడ్లో చాలామంది ధ్యానం చేస్తుంటారు కదా, అక్కడ వాళ్ళకి వచ్చిన ఒక విశిష్టమైన ఎక్స్పీరియన్సెస్ అయినా ఉంటే మాతో షేర్ చేసుకోండి సార్. లేదు సార్, అందరికీ ఆరోగ్యంలో మాత్రము ఎవరు ఈ దినం వరకు ఫెయిల్ కాలేదు, అందరికీ బాగైంది. ఓకే. వాళ్ళు ఎంతసేపు ఉన్న ప్రచారం చేసే పోతుంది అది ఇది అనేదంతా ధ్యానం చేయటం లేదు. ధ్యానం చేసి కర్మలు పోగొట్టుకుంటేనే వాళ్ళ రోగాలు పోతాయి. అది వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకుంటే 100% వాళ్ళకి కూడా క్యూర్ అయిపోతుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా మన ధ్యానంలో చాలా పోయింది సార్. నాదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మధ్యలో చాలా ఫైనాన్షియల్ క్రిటికల్గా ఉండింది. ఓకే. జనరల్గా మన గురువు గారు ఎవరిని ఫైనాన్షియల్ గురించి అడగరు.
ఒకరోజు నన్ను అడిగారు. హ్మ్. మా ఇంటికి వచ్చినప్పుడు అందరిని బయట నిలబెట్టేసి ఏం పండు ఏం నీ ప్రాబ్లం ఏమి అని. హ్మ్. నేను ఇట్లుంది అని చెప్పాను. అంటే సరే ఇద్దరు చేతుల్లో చేతులు వేసుకొని ఇద్దరు ఒక అర్ధగంట ధ్యానం చేస్తామన్నాడు సార్. హ్మ్. కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అర్ధగంట అయింది. సార్ లేపిచ్చేసి ఒక పూట భోజనం మానేసేయి, హ్మ్. ఇప్పుడు నువ్వు చేస్తా ఉండే ధ్యానం కంటే కూడా రెట్టింపు చెయ్యి, హుహు. నేను కూడా ఇది చేస్తాను, నువ్వు బాగుపడాలని. హ్మ్. అబ్బో! హ్మ్. అంటే సార్ పైన మొదల నుంచి నమ్మకం కాబట్టి సార్ చెప్పినట్లు నాకు జరిగింది కూడా. హ్మ్. ఆ క్రిటికల్ పొజిషన్ నుంచి ఫైనాన్షియల్ పొజిషన్కి వచ్చాను. ఓహ్! వెరీ గుడ్. హ్మ్. ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హ్మ్. మనకి కర్తాల్లో పత్తి రవి గారు ఉన్నారు. అవును. ఆయనకి ఫైనాన్షియల్గా వెరీ సౌండ్. హ్మ్. ఆయన ఎప్పుడూ క్రిటికల్ అవుతుందని అనుకోలేదు. యెస్. సార్ ఆయనకి చెప్పినాడు, హ్మ్. నీకు భోజనానికి కూడా కష్టమవుతుంది చూడు అని. హ్మ్. ఆయన ఏమోపా ఇంత డబ్బులు పెట్టుకొని సారేం ఇట్లా చెప్తా ఉన్నాడు, అసలు నాకు అర్థమే కావటం లేదు, నా తరాల వరకు కూడా డబ్బులు ఉన్నాయి కదా అని అనుకున్నాడు. హ్మ్. ఆ క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు సార్ గుర్తొచ్చినాడు ఆయనకి. హ్మ్. అరే సార్ చెప్పినాడు, హ్మ్. మనం నెగ్లెక్ట్ చేశాము. హ్మ్. ఆయన ఎంత క్రిటికల్ అయిపోయిందంటే ఆయన మరీ అక్కడ ఇచ్చిపెట్టి వాళ్ళ సిస్టర్ దగ్గర పోయి ఈ బెంగళూరులో ఉండి జాబ్ చేయాలా అనే దీనికి వచ్చాడు. హ్మ్. తర్వాత మరి సార్ నీకు ఇంకా అయిపోయిందిలే, క్రిటికల్ పొజిషన్ అయిపోయింది, బాగా అయిపోతావు అన్నాడు. హ్మ్. అట్లే అయ్యింది. ఓహ్! గుత్తకల్లో ఒక ఆయన డిస్ట్రిబ్యూటర్ రెడ్డి గారు ఉండ్రి, హ్మ్. ఆయనకు కూడా ఇట్లే చెప్పారు. ఓకే. అంటే 98లోనే చెప్పారు సార్ ఆయనకి. హుహు. ఆయన రెగ్యులర్గా సార్ వస్తే మా ఇంటికి వచ్చేవాడు. హ్మ్. ఆయన మెడిటేటరే, చాలా మాకంటే మొదల నుంచి మెడిటేటర్. సార్కి బాగా తెలుసు. ఓకే. ఆయనకు కూడా క్రిటికల్ అయినప్పుడు సారే ఇది చేసి ఆయన కూడా బాగుపడినారు. హ్మ్. మరి ఎంతో మన భద్రిజీ గారు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అంటే మీలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ద్వారానే మాకు తెలుస్తాయన్నమాట. అలాగే మీరు చెప్పిన ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ మరి ఎంతోమంది ప్రేక్షకులు కూడా చూస్తారు. అవును సార్. చూసి పత్రిజీ గారు ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చేవారు. ఆ క్రిటికల్ పొజిషన్ నుంచి కూడా బయటకు రావడానికి ఆయన మరి ఎంతో సజెషన్స్ ఇచ్చి దోహదపడేవారు. దాంట్లో బయటకు తీసుకురావడం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను సార్ నాది. చెప్పండి. ఒక కేసు చాలా క్రిటికల్గా ఉండింది. హ్మ్. క్రిటికల్గా ఉంటే ఏమవుతుందో ఏమో అని కొంచెం భయంగానే ఉండింది. హ్మ్. ఆంజనేయ స్వామి సార్ ఢిల్లీలో ఉన్నారు. హ్మ్. ఆయన ధ్యానం చేసేటప్పుడు హ్మ్. ఆయనకి వచ్చింది మెసేజ్, ఓకే. నా కేసు నేను గెలుస్తాను అని. హ్మ్. సార్ పంజాబ్లో ఉన్నారు గురువు గారు. హ్మ్. ఆంజనేయ స్వామి సార్ గురువుగారికి ఫోన్ చేసి ఇట్లా వచ్చింది, ఫోన్ చేసి చెప్పమంటారా పాండ్రంగ్ చెట్టిగా అన్నాడు. హ్మ్. లేదు నువ్వు ముందు సీదా ఢిల్లీ నుంచి ఆదోనికి పోయి హ్మ్. పర్సనల్గా చెప్పు అన్నారు. హ్మ్. ఆయన కర్నూలుకి వచ్చి నాకు ఫోన్ చేశారు ఆంజనేయ స్వామి సార్. హ్మ్. పాటు ఇట్లా వస్తాను నీతో మాట్లాడేది ఉంది అని. హ్మ్. రాను సార్, వెల్కమ్ అన్నాను. హ్మ్. సబ్జెక్ట్ ఏం తెలియదు. హ్మ్. ఆయన 4 o'clock వచ్చారు. హ్మ్. అంత ఒక 10 మంది వచ్చారు సార్ అంట. ఇట్లా నాకు వచ్చింది, ప్రతి సార్ని అడిగితే గిన పర్సనల్గా పోయి నీకు చెప్పమన్నారు, హ్మ్. నువ్వు కేసు గెలుస్తావు అన్నారు. హ్మ్. కాదు సార్, అదింటే ఫోన్లో చెప్పింటే అయిపోయి కదా, ఢిల్లీ నుంచి ఇంత దూరం ఎందుకు రావాలా? లేదా గురువుగారు చెప్పినారు నీకు పర్సనల్గా పోయి ఆధునికి పోయి చెప్పమన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను అని. అచ్చచ్చా! హ్మ్. ఇంకొక బ్యాంక్ కేసు కూడా ఇట్లా ఆంజనేయ స్వామి సార్కే వచ్చింది. ఆహా! అది సాల్వ్ అయిపోతుంది అని ఆయనకు వస్తే ఆయనే మరీ ఆధునికి వచ్చి నాకు చెప్పాడు. ఓకే. బాగా జరిగినాయి సార్, ఏమి దాంట్లో డోకా లేదు. హ్మ్. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉంటాను అందుకే, హ్మ్. మీరు అందరూ ఫైనాన్షియల్గా కాదు అని అంటూ ఉంటారు, ఇదే నాదే నిదర్శనం తీసుకోండి, హ్మ్. నేను బాగుపడినాను కదా, హ్మ్. మీరు బాగా చేయండి, మీరు బాగుపడతారు. హ్మ్. కరెక్టే. సో, చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్ అని చాలా బాగా షేర్ చేశారు. అవును. ఆదోని పిరమిడ్ ఒక వార్షికోత్సవం సందర్భంగా సో, మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్, ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ అంటే మన గురువు గారు చెప్పినట్ల హ్మ్. శ్వాస మీదే ధ్యాస పెట్టి ప్రతి ఒక్కరూ
వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలా అని చెప్పి ఈ ఈ అందరూ ప్రపంచంలో శాకాహారులై అందరూ ధ్యానంతో ఉండి ఈ ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలా అని చెప్పి నా మనవి. ఎంతో అద్భుతంగా మీరు ఎన్నో విశేషాలు చెప్పడం జరిగింది. అలాగే యాదోని మహాయోగి లక్ష్మమ్మ లోటస్ పిరమిడ్ ఈ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది. అలాగే పత్రిజీ గారి యొక్క ఎక్స్పీరియన్సెస్ మీతో జరిగినవన్నీ ఇక్కడ షేర్ చేయడం జరిగింది. మీకు ఎంతో కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. పిఎంసి ఛానల్ వారికి చాలా కృతజ్ఞతలు సార్. ఎస్.